హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇది వాష్ చేసేసి ఒక 2 hours నానబెడతా సాల్ట్ వాటర్లో. ముక్క లబ్బర్ లేకుండా మంచిగా సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఆలుగడ్డ మసాలా ఇట్లా మంచిగా నూనె లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చక్కగా సన్న సిమ్లో పెట్టుకొని. చూడండి, గ్రేవీ కోసం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా అట్లనే కొన్ని నువ్వులు వేసినాను. ఇది కొంచెం థిక్గా వస్తుంది, బాగుంటుంది కమ్మగా గ్రేవీ. ఇవన్నీ కొంచెమే ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసి బాగా మగ్గించుకోవాలి. హాఫ్ బాయిల్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ఇదంతా మనం మిక్సీ పట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా పొడి చేస్తాను. ఫ్రెండ్స్, ఇవి కూడా మిక్సీ పట్టేసుకున్నాము. ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకున్నాము. అల్లం వెల్లిపాయ వేసుకున్నాము. టమాటా, ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాము. మసాలాలోనే కారం వేసేసుకున్నాము. సాల్ట్ వేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్నాము. ఫ్రెండ్స్, చికెన్ వేసేసుకుందాము. కొన్ని వాటర్ పోసుకొని మంచిగా ఉడికించుకుందాము. ఫ్రెండ్స్, మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా ఒక 2 స్పూన్లు వేసుకుందాము, సరిపోతుంది. మంచిగా మసాలా కలిసేటట్టు కలుపుకుందాం నీట్గా. ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లుకుందాము. ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. Okay, bye friends.